ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్. దీంట్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఆడిట్ అనే వర్డ్ లాటిన్ వర్డ్ అడైర్ నుంచి వచ్చింది. అడైర్ అంటే ఏంటి? టు హియర్. అడైర్ అంటే ఏంటి? టు హియర్. బిజినెస్ మ్యాన్ అనే వాళ్ళు ఆడిటర్ని ఎందుకు అపాయింట్ చేసుకుంటున్నారంటే టు చెక్ దేర్ అకౌంట్స్. వాళ్ళ కంపెనీ యొక్క అకౌంట్స్ని చెక్ చేయడం కోసం ఆడిటర్ని అపాయింట్ చేసుకుంటారు. ఈ ఆడిట్ స్కోప్ అనేది డే బై డే అబాండెంట్లీ ఇంక్రీజ్ అవుతూ ఉంది. దీనికి మెయిన్ ఏమి ఈ కరెంట్ సిచ్యువేషన్లో ఎందుకు ఇంతగా ఆడిట్ని ప్రిఫర్ చేస్తున్నారంటే టు సీ వెదర్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ షో ఏ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆర్ నాట్. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ఏదైతే కంపెనీ ప్రజెంట్ చేస్తూ ఉందో అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం కోసమే ఈ ఆడిట్కి ఇంత స్కోప్ అనేది డే బై డే పెరుగుతుంది. నెక్స్ట్ మీనింగ్ ఆడిట్ డస్ నాట్ మీన్ చెకింగ్ ద టోటల్ అండ్ ఆర్ టికింగ్. ఆడిట్ అనేది టోటల్ని చెక్ చేయడం, ఓన్లీ టికింగ్ కాదు. లైక్ మన ఎగ్జామినేషన్ పేపర్ లాగా టోటల్ చెక్ చేసి టిక్ చేసేయడం మాత్రమే కాదు. ఆడిటింగ్ ఈజ్ ఎ సిస్టమాటిక్ అండ్ సైంటిఫిక్ ఎగ్జామినేషన్ ఆఫ్ బుక్స్, అకౌంట్స్, డాక్యుమెంట్స్, వోచర్ ఆఫ్ ఏ బిజినెస్. ఓకేనా? నెక్స్ట్ డెఫినిషన్. An audit is an examination of such records to establish their reliability of statements drawn from them. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు? A.W. హాన్సన్. ఆడిట్ ఈజ్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ సచ్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ దే రిలయబిలిటీ. వాళ్ళ విశ్వసనీయతను, వాళ్ళ యొక్క నిజాయితీని వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ద్వారా చెప్పడమే ఆడిటింగ్. సో ఈ 3 ఇంట్రడక్షన్, మీనింగ్ అండ్ డెఫినేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. మీకు కానీ క్వశ్చన్లో ఆడిటింగ్ అనేది వచ్చిందనుకో, లైక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిటింగ్, ఇలా ఏది వచ్చినా ఈ 3 రాసినారంటే పక్కాగా 2 to 3 మార్క్స్ కన్ఫర్మ్. అండ్ నౌ ఆబ్జెక్టివ్స్ అనేది 2 types, ప్రైమరీ ఆబ్జెక్ట్ అండ్ సబ్సిడరీ ఆబ్జెక్ట్. Primary object only one type and subsidiary object again it classified into 3 types: detection of errors, detection of frauds, prevention of errors and frauds. Okay na? First primary objective ante emo chuddam. ఆడిటింగ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏమంటే బ్యాలెన్స్ షీట్ అనేది ట్రూ అండ్ ఫెయిర్గా ఉందా లేదా, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ట్రూ అండ్ ఫెయిర్గా ఉందా లేదా, ఇది ప్రైమరీ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ వన్ ఏంటి? సబ్సిడరీ ఆబ్జెక్టివ్లో మనకు ఫస్ట్ వన్ ఏంటి? డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. ఈ డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటంటే వాంటెడ్లీ క్లర్క్ అనేవారు మిస్టేక్స్ చేయాలి లేదంటే ఫ్రాడ్ చేయాలి అని ఉండదు. బట్ నెగ్లిజెన్స్ వల్లనో, పొరపాటు వల్లనో, మిస్టేక్స్ వల్లనో, అతని కేర్లెస్నెస్ వల్లనో అక్కడ ఈ ఎర్రర్స్ని మనం డిటెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ అంటాం. ఈ ఎర్రర్స్ని టెక్నికల్ ఆర్ క్లరికల్ ఎర్రర్స్ అని కూడా అంటారు. ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ ఎంట్రీని అనేది మనం పర్టికులర్ బుక్లో రికార్డ్ చేయకుండా ఒమిట్ చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్, గూడ్స్ సోల్డ్ టు రవి ₹3,000. సో 3,000 రూపీస్కి మనం గూడ్స్ సేల్ చేస్తాం, బట్ ఆ ఎంట్రీని మనము ఆ అకౌంట్లో రికార్డ్ చేయలేదు. సో దట్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. అండ్ దీంట్లో సెకండ్ వన్ ఏంటి? ఎర్రర్ ఆఫ్ కమిషన్. అనేది కూడా సిమిలర్ టు ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, బట్ ఇక్కడ ఒక చేంజ్ ఏమంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది మనం ఎంటర్ చేస్తాం, బట్ ఈ అమౌంట్ని తక్కువగా చూపించడం. అది క్యాలిక్యులేషన్స్లో కావచ్చు, పోస్టింగ్స్లో కావచ్చు. సపోజ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ ₹1,000కి మనం గూడ్స్ పర్చేస్ చేసినట్టయితే, బట్ రికార్డ్లో చూపించేటప్పుడు ఎక్కడో ఒక చోట మిస్టేక్ అయ్యి మనం ఎంతగా చూపిస్తాం? 100. థర్డ్ వన్ ఏంటి? ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్. ఈ ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్ ఏంటంటే ఒకే ట్రాన్సాక్షన్ని మనం ట్వైస్ కానీ ఎంటర్ చేసినట్టయితే దాన్ని ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ₹6,000కి గూడ్స్ అనేది క్రెడిట్ పర్చేస్ చేసినట్టయితే, కానీ మనం ఆ 6,000ని 2 times పర్చేస్ బుక్లో ఎంటర్ చేసేసింటాం అండ్ దాన్ని రిలవెంట్ లెడ్జర్లో కూడా ఎంటర్ చేసింటాం ట్వైస్. సో అందువల్ల అక్కడ మనీ అనేది ఎక్కువ చూపిస్తుంది. కాబట్టి సచ్ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ ఈస్ నోన్ యాజ్ ఎర్రర్ ఆఫ్ డూప్లికేషన్. అండ్ నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, కాంపెన్సేటింగ్ ఎర్రర్స్. ఈ కాంపెన్సేటింగ్ ఎర్రర్స్నే ఆఫ్సెట్టింగ్ ఎర్రర్స్ అని కూడా అంటారు. ఇలాంటి టైప్ ఆఫ్ ఎర్రర్స్ అనేది సో డేంజరస్ ఎర్రర్స్.
ఎందుకంటే ఇది ట్రయల్ బ్యాలెన్స్లో ఎటువంటి ఎఫెక్ట్ చూపిదు. సో మనం దీన్ని డిడక్ట్ చేయడం చాలా కష్టం. సపోజ్ ఒక అకౌంట్ అండర్ డెబిటెడ్ 1000 రూపీస్ చూపించింది అనుకో, ఇంకా సపరేట్ అకౌంట్ వేరే ఏదో ఒకటి 1000 రూపీస్ ఓవర్ డెబిట్ చూస్తుంది. సో అక్కడ అమౌంట్ అనేది డిఫరెన్స్ రాదు, బట్ ఎర్రర్ అనేది అక్కర్ అవుతుంది. అందువల్ల ట్రయల్ బ్యాలెన్స్లో డిటెక్ట్ చేయడం అనేది కష్టం. అండ్ నెక్స్ట్ ఫైనల్ వన్, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. సో దీంట్లో ఏంటి, యాక్చువల్గా మనకు అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తెలుసు కదా, అలాగా ఒక ప్రిన్సిపల్లో రాయాల్సిన అమౌంట్ ఎత్తుకెళ్ళి ఇంకొక దాంట్లో రాయడం, అంటే ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వకుండా ఒక అకౌంట్లో రాయాల్సింది ఇంకొక అకౌంట్లో పోస్టింగ్ చేశాను. సపోజ్ ఎగ్జాంపుల్, శాలరీస్ అకౌంట్లో రాయాల్సిన అమౌంట్ ఎత్తుకెళ్ళి వేజెస్లో రాసేయడం, రెంట్ అకౌంట్లో రాయాల్సిన అమౌంట్ ఎత్తుకెళ్ళి రిపేర్స్ అకౌంట్లో రాసేయడం, ఇలాంటి ఎర్రర్స్ అంతా ఏమంటామంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ బి హెడింగ్, డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్. ఈ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ ఏంటంటే వాంటెడ్లీ కావాలనే బిజినెస్ కన్సర్న్ వాళ్ళు చేసే ఈ యాక్టివిటీస్నే డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అంటాం. అంటే ఫ్రాడ్ వాళ్ళు కావాలని చేస్తారు విల్లింగ్ఫుల్నెస్గా. దాంట్లో ఫస్ట్ వన్, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్. ఈ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్ అంటే ఏంటంటే వాళ్ళు ఏదైనా క్యాష్ రిసీవ్ చేసుకున్నట్టయితే ఆ రిసిప్ట్ని ఎంటర్ చేయకుండా అలాగే మనీ ఎత్తుకునేసి రిసిప్ట్ని ఎంటర్ చేయకుండా వదిలేయడం. అండ్ రికార్డింగ్ లెస్ అమౌంట్ దెన్ యాక్చువల్లీ రిసీవ్డ్. సపోజ్ వాళ్ళు ఒక 1 lakh రూపీస్ తీసుకున్నారనుకోండి, ఓన్లీ 50,000 రూపీస్ బుక్స్లో చూపించి 50,000 రూపీస్ చూపించకుండా ఎగ్గొట్టేయడం. అండ్ ఎంటరింగ్ పేమెంట్స్ మోర్ దెన్ యాక్చువల్. ఇప్పుడు వాళ్ళకి పేమెంట్స్ జస్ట్ ఒక 50,000 రూపీస్ అయిందనుకోండి, బట్ వాళ్ళు మోర్గా 75,000 రూపీస్ చూపిస్తారు పేమెంట్స్. అందువల్ల ప్రాఫిట్ తగ్గుతుందని వాళ్ళ ఆలోచన. సో దీస్ 3 kinds ఆఫ్ ఎర్రర్స్ ఫ్రాడ్స్ ఈస్ నోన్ యాజ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ క్యాష్. అండ్ సెకండ్ వన్ ఏంటి, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గూడ్స్. జనరల్గా ఈ ఫ్రాడ్ పని ఎవరు చేస్తుంటారంటే ఎంప్లాయీస్ వాళ్ళు గూడ్స్ తీసుకెళ్ళి బయట ఎక్కడైనా అమ్మేస్తుంటారు, అంటే విల్లింగ్ చూసుకొని అమ్మేస్తారు కావాలని. కానీ వాళ్ళు ఆ గూడ్స్ తీసుకున్నామని చెప్పకుండా ఆ స్టాక్ రిజిస్టర్లో అడ్జస్ట్ చేసేస్తారు బుక్స్లో. సో ఎక్కడో ఒక చోట అడ్జస్ట్ చేసేసి వాళ్ళు కావాలనే ఫ్రాడ్ చేస్తారు. ఇది మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గూడ్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్. మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి, షోయింగ్ మోర్ ఆర్ లెస్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎలాగంటే ట్యాక్స్ కట్టాల్సి వచ్చినప్పుడు ప్రాఫిట్స్ తక్కువ ఉన్నాయని చూపించుకోవడం. ఇన్ కేస్ ఒకవేళ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయాలన్నా, బ్యాంక్ దగ్గర నుంచి లోన్స్ తీసుకోవాలన్నా, లేదా గుడ్ విల్ ఎక్కువ ఉందని చూపించుకోవాలన్నా, అలాంటప్పుడు ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయని బుక్స్లో అడ్జస్ట్ చేసి మ్యానిపులేట్ చేయడం అకౌంట్స్ని. సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ని ఏమంటాం, మ్యానిపులేషన్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్, సి ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్. ప్రివెన్షన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్స్ అంటే ఏంటి, ఈ ఎర్రర్స్ని అండ్ ఫ్రాడ్స్ని ప్రివెంట్ చేయాలంటే వాళ్ళకున్న ఓన్లీ వన్ ఆప్షన్, ఆడిటర్ ఇచ్చే సజెషన్స్ కనుక ఫాలో అయితే ఆల్మోస్ట్ ఆ ఎర్రర్స్ని ఫ్రాడ్స్ని మినిమైజ్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ కంక్లూజన్. ఈ కంక్లూజన్ లాస్ట్లో కంక్లూజన్ పెట్టేసి దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటింగ్ అని పెట్టేస్తే ఇంతటితో ఈ క్వశ్చన్ కంప్లీటెడ్.